ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్. సో మనం ప్రిలిమ్స్ స్ట్రాటజీ యూపీఎస్సి ప్రిలిమ్స్ 2026 కోసం స్ట్రాటజీ ఎలా ఉండాలి ఈ రోజు నుండి అన్నది చూసుకుందాం. మనకి 24th మే ఉంది ఎగ్జామ్. ఈరోజు డేట్ చూస్తే 4th January, అంటే సుమారుగా మనకి 140 రోజులు ఉంది, అంటే దాదాపు 5 నెలలు. సో ఈ 5 నెలలు కూడా మనం ఏ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి, ప్రిలిమ్స్ తప్పకుండా క్లియర్ చేయాలంటే ఏవి కొన్ని థింగ్స్ చెయ్యాల్సిన పనులు ఏంటి, చెయ్యకూడని పనులు అంటే మిస్టేక్స్ ఏం చేయకూడదు చూద్దాం. ఈ 5 months ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఈజీగా ప్రిలిమ్స్ అయితే క్లియర్ అవుతారు. సో ఈ స్ట్రాటజీస్ అన్నీ చాలా వరకు మీకు కొన్ని పాయింట్స్ మీకు తెలిసే ఉండవచ్చు, బట్ రీఇటరేట్ చేసి మీకు ఒక డైరెక్షన్లో వెళ్ళడానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఈ 5 months ఎలా ఉండాలి అన్నది. సో మనం స్ట్రాటజీ కోసం మాట్లాడుకుంటే నేను ట్రయాంగిల్ చెప్తా, ప్రిలిమ్స్ ట్రయాంగిల్. రాజుగారు ఉంటారు, రాణి గారు ఉంటారు, రాజ్యాంగం ఉంటుంది. ఈ మూడు కూడా మనం పట్టుకుంటే, మనం ప్రాపర్గా వీటిని అర్థం చేసుకుంటే మనకి ప్రిలిమ్స్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమ్స్ కూడా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొదటిగా రాజుగారు ఎవరు? ద కింగ్. కింగ్ ఎవరు అంటే మనకి స్టాటిక్ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్వేస్ కింగ్. సో స్టాటిక్ సబ్జెక్ట్స్ అంటే హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్. ఈ 5 సబ్జెక్ట్స్ కూడా స్టాటిక్ అంటే కాన్సెప్ట్స్, దాని యొక్క కాన్సెప్ట్స్ కానీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కానీ మీకు తప్పకుండా తెలిసి ఉండాలి. సో స్టాటిక్ ఈజ్ ఆల్వేస్ కింగ్. స్టాండర్డ్ బుక్స్ చదవాలి మీరు దీనికోసం, ప్లస్ ఎన్సీఆర్టీస్ కూడా చదవాలి. ఈ రెండు కూడా తప్పకుండా మీరు చదవాలి. స్టాండర్డ్ బుక్స్ చదవాలి, ఎన్సీఆర్టీస్ చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీకాంత్ పాలిటీకి స్టాండర్డ్, పాలిటీ ఎన్సీఆర్టీ 11th క్లాస్ ఉంటుంది కదా, అది చదవాలి. సో అలా మీరు ఇది ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్ని రివైజ్ చేయాలి. 20 times రివైజ్ చేసిన ఆస్పిరెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళందరితో కూడా మనం కంపీట్ అవ్వాలి అని అంటే స్టాటిక్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలకూడదు. మన టైంలో 80% టైము దీనికే డివోట్ చేయాలి. రీఇటరేట్ చేసుకోండి. అదే బుక్ చదవాలి, వేరే బుక్కి వెళ్లకుండా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 10-20 సార్లు చదివేటట్టు ఉండాలన్నమాట స్టాటిక్ బుక్స్. అన్నిసార్లు ఎందుకు చదవమంటున్నాను అంటే, అన్నిసార్లు మీరు చదవడం వల్ల ఈ కింగ్ స్వభావం మీకు అర్థమైపోతుంది. మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. ఎక్కడ ఎలాంటి కాన్సెప్ట్ ఎక్కడ డీవియేట్ అవుతుంది, ఎక్కడ మిస్టేక్ అవుతుంది, అన్ని కూడా మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మొత్తం అండర్స్టాండింగ్ వస్తుంది. అందువల్ల స్టాటిక్ సబ్జెక్ట్స్కి మీరు బాగా ప్రయారిటీ ఇవ్వాలి. సో రాజుగారు అంటే స్టాటిక్ సబ్జెక్ట్స్ కింగ్. తర్వాత రాణి ఎవరు? క్వీన్ ఎవరు అనుకుంటున్నారండి మీ ఉద్దేశంలో? ఎవరు? సౌందర్యనా మాట్లాడింది ఇప్పుడు? సో క్వీన్ పివైక్యూస్ చెప్పారు బాగానే. పివైక్యూ అనేది మనకి దిశ నిర్దేశిస్తుంటది, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు చెప్తుంది. కాబట్టి పివైక్యూస్ రాజ్యాంగం, మనకి రాజ్యాంగం లాంటిది, ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అన్నది. సో రాజుగారు అనుమతి ఇచ్చేశారు, రాజ్యాంగం కూడా మన చేతిలో ఉంది. కానీ రాణి గారు ఎంట్రన్స్ ఇవ్వకపోతే మనకి దేవుడు కరుణించిన పంతులు కరుణించినట్టు అయిపోతుంది. సో అటువంటిదే సీసాట్ చూసాను నేను. ఇంటర్వ్యూకి కంటిన్యూస్గా 3 times వెళ్ళిన ఆస్పిరెంట్స్ కూడా సీసాట్ ఫెయిల్ అవుతున్నారు కొన్నిసార్లు. కొంతమంది ఐఐటి బ్యాక్గ్రౌండ్, ఐఐటి బాంబేలో చదివిన ఆస్పిరెంట్ ఒకతను సీసాట్ ఫెయిల్ అయ్యాడు. సో ఇది మన డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. మీకు ఎంత స్టాటిక్ సబ్జెక్ట్ చదివినా, ఎన్ని పీవైక్యూస్ చూసినా, ఎంత చదివినా కూడా మీకు ఇందులో 66.6 మార్కులు రాకపోతే మీకు ఎంట్రన్స్ ఉండదు. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా తీసుకోండి.
సో సీసాట్ అన్నాను కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు కోచింగ్ జాయిన్ అవ్వకండి. ఈ 5 monthsలో మీరు కొత్తగా సీసాట్ కోసం కోచింగ్ జాయిన్ అవ్వడం అటువంటి ప్రయాసాలన్నీ కూడా ఇప్పుడు చేయకండి. ఒకవేళ మీరు జాయిన్ అయ్యి ఉండాలి అని అంటే లాస్ట్ ఇయర్ జూలై ఆగస్ట్ ఆ టైంలో జాయిన్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ స్ట్రెంగ్త్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయాలి. సీసెట్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ యు నో, యూ హ్యావ్ టు అటెంప్ట్ వాట్ యు నో అన్నట్టు. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ రీజనింగ్ బాగా చేస్తారా, అది ప్లస్ రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా చేస్తారా, ఈ రెండు. కొంతమందికి మ్యాథ్స్ బాగా వచ్చు, సో వాళ్ళు మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ చేసుకోవచ్చు. అలా ఏ టాపిక్స్ని అడ్రస్ చేయాలి అన్నది చూడాలి. సో దీనికోసం మీరు ఎక్కువగా ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 30 minutes to 1 hour ప్రాక్టీస్ చేయండి. సో సీసెట్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. తర్వాత 3వ పాయింట్ రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం వస్తే ఇది పీవైక్యూస్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట. సో మనం ఎంతగా చదివినా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనకి ప్రాపర్గా మనకి అండర్స్టాండింగ్ లేకపోతే మన డైరెక్షన్ పోతుంది. చిన్నగా గమ్యం వైపు వెళ్ళాల్సినది మనం ఇటువైపు వెళ్ళిపోతూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 2కు చదివితే ఒకలాగా క్వశ్చన్స్ అడుగుతారు, గ్రూప్ 1కి చదివితే ఒకలాగా అడుగుతారు, యూపీఎస్సికి వేరే స్టాండర్డ్లో ఉంటుంది. సో మీరు దేనిని మైండ్లో పెట్టుకొని చదవాలి, ఎలాంటి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి, ఒక బుక్ చదివేటప్పుడు ఎటువంటి టాపిక్స్ మీద బాగా స్ట్రెస్ చేయాలి, ఎటువంటి టాపిక్స్ లైట్ తీసుకున్నా పర్వాలేదు, అవన్నీ కూడా మీకు ఒక కంపాస్ లాగా ఒక ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చేది మీకు పీవైక్యూస్. సో మీరు ఏం చేస్తారంటే పీవైక్యూ కంపైలేషన్స్ ఉంటాయి కదా ఇయర్లీ, నేను దిశ పబ్లికేషన్స్ సజెస్ట్ చేస్తాను, మీకు ఇంకా ఏదైనా కూడా పర్వాలేదు, మీకు నచ్చింది తీసుకోండి. సో దాంట్లో మీరు మీ చేతిలో ఎప్పుడు కూడా బుక్ ఉండాలి, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగ్లో ఆ బుక్ ఉండాలి, మీరు తింటున్నా మీ పక్కన బుక్ ఉండాలి. సో ప్రతిసారి కూడా ఒక పీవైక్యూస్ చూస్తూనే ఉండాలి. పీవైక్యూస్ దానికి టైం పెట్టుకొని ఈ టైంలో చూస్తానని కాదు, మీకు బోర్ కొట్టిన ప్రతిసారి పీవైక్యూ బుక్ ఓపెన్ చేయాలి, ఈ 5 నెలలు అదే చూడాలి. 2011 నుండి 2025 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ ఇంక్లూడింగ్ జిఎస్, సీసెట్, ఇవన్నీ కూడా మీకు బోర్ కొట్టిన ప్రతిసారి మైండ్ ఎప్పుడైతే లెథర్జీ ఫీల్ అవుతుంది, ఇంకా చదవలేను అనుకుంటుంది, అలాంటప్పుడు పీవైక్యూ ఓపెన్ చేస్తారు. ఏదైనా కాన్సెప్ట్ చదువుతున్నారు, మధ్యలో బోర్ కొట్టింది, మళ్ళీ పీవైక్యూ ఓపెన్ చేశారు, పడుకోబోతున్నారు పీవైక్యూ చూస్తారు, తింటున్నారు పీవైక్యూ చూస్తారు. సో ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు సీ పీవైక్యూ. అప్పుడు మీ మైండ్ ఆటోమేటిక్గా ట్యూన్ అవుతుంది. యూపీఎస్సి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుండి, సో దానిని మనం ఎలా అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాం, మన మిస్టేక్స్ ఎలా వెళ్తున్నాయి, అన్నీ కూడా మీకు పీవైక్యూస్ చూడడం వల్లే మీకు సాల్వ్ అవుతుంది. సో పీవైక్యూస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈ 3 గనక మీరు పట్టు తెచ్చుకుంటే, ఈ 3 ఆస్పెక్ట్స్లో కూడా మీరు గ్రిప్ తెచ్చుకుంటే మీకు సగం ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఈ 3 గనక కరెక్ట్గా చేస్తే, స్టాటిక్ బుక్స్ కరెక్ట్గా చదవడం, పీవైక్యూస్ని బాగా రివైజ్ చేయడం, సీసాట్ నెగ్లెక్ట్ చేయకపోవడం. సో ఈ 3 చెయ్యాలి. దీంతో పాటు అందరికీ ఇంకా ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని మీరు కాషన్ తీసుకోవాల్సిన అంశాలు. అందులో ఒకటి కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్కి మీరు చేయకూడనిది ఏంటంటే వేరియస్ సోర్సెస్ వైపు పరిగెత్తకూడదు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుండడం వల్ల మనకి ఎగ్జామ్ దగ్గరికి వస్తున్నప్పుడు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ కంపైలేషన్స్ వస్తూ ఉంటాయి, ఒక్కొక్క పేరుతో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. మీరు అవన్నీ కూడా పరిగెత్తుకొని అవన్నీ కూడా పట్టుకోకండి, ఏదైనా ఒక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళదే పట్టుకోండి. ఐ వుడ్ సజెస్ట్ విజన్ వాళ్ళది, విజన్ ఐఏఎస్ వాళ్ళది, ఎందుకంటే వాళ్ళది మంచి రీసెర్చ్ టీం ఉంటుంది, ప్రాపర్గా ఎగ్జామ్ ఓరియంటేషన్స్తో ఉంటుంది. సో మీరు విజన్ ఐఏఎస్ కాకపోతే మీకు నచ్చిందైనా చూసుకోవచ్చు, ఏదైనా ఒక్క సోర్స్ ఫాలో అవ్వండి, ఎక్కువ సోర్స్ ఫాలో అవ్వకూడదు. ఇందులో కూడా మీరు విజన్ ఐఏఎస్లో 2 ఉంటాయి, మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది, PT 365 ఉంటుంది. మీరు ఇదివరకు మంత్లీ మ్యాగజైన్స్ చదివి ఉంటే, అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఒక 5-6 months మ్యాగజైన్స్ చదివి ఉంటే అదే కంటిన్యూ అయిపోండి, మళ్ళీ PT 365 చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మంత్లీ మ్యాగజైన్స్ చదవలేకపోయారు ఎంతవరకు అనుకుంటే అప్పుడు PT 365 చదవండి, కొద్దిగా బల్క్గా ఉంటుంది, బట్ మీరు ఓన్లీ ఒక్క సోర్స్లోనే చదువుతారు కాబట్టి ఇది ఒకటి సరిపోతుంది. మీరు ఇంకెక్కడికి డీవియేట్ అవ్వకండి, ఇంకా PIB వెబ్సైట్కి వెళ్ళి వెతికేస్తాను, లేకపోతే ఈ కంపైలేషన్స్ అన్నీ చూసేస్తాను,
న్యూస్ పేపర్ ఎడిటోరియల్ అనాలిసిస్ అంతా చదివేస్తాను, అవన్నీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మనం ఎగ్జామ్ ఎప్పుడు సింపుల్గా ఉంచాలి, మన ప్రాసెస్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ ఉండాలి. కరెంట్ అఫైర్స్కి ఓన్లీ ఒక సోర్స్, స్టాండర్డ్ బుక్స్ ప్లస్ పీవైక్యూస్, అంతే. ఇంకా ఎక్కువ పరిగెత్తకుండా మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఓన్లీ ఒక ఇన్స్టిట్యూట్ తీసుకొని అది ఎక్కువ రివైజ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే, కరెంట్ అఫైర్స్ని కూడా మీరు ఓవర్ డూ చేయకండి. అంటే బాగా ఎక్కువ కరెంట్ అఫైర్స్ మీద స్ట్రెస్ ఇస్తూ ఉంటారు కొంతమంది. అంటే నేను ఏమంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 10 అవర్స్ చదివారనుకోండి మీరు ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో, ఇందులో 5 అవర్స్ కరెంట్ అఫైర్స్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అంత వేస్ట్ చేయకూడదు మీరు. యూపీఎస్సీ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ నుంచి ఒక టాపిక్ తీసి దాన్ని స్టాటిక్ సబ్జెక్ట్కి లింక్ పెట్టి ప్రిలిమ్స్ క్వశ్చన్ అడుగుతుంది. కొన్ని క్వశ్చన్స్ పర్సన్స్ ఇన్ న్యూస్, ప్లేసెస్ ఇన్ న్యూస్ అలాంటివి డైరెక్ట్ కరెంట్ అఫైర్స్ వస్తాయి తప్ప అవి తక్కువ ఉంటాయి, 5 to 10% మించి వెళ్ళవు. సో అందువల్ల మీరు దీనికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలో అంత ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వకూడదు, ఓవర్ డూ చేయకూడదు. కరెంట్ అఫైర్స్ ఈ PT 365 కంప్లీట్ చేయాలి, టార్గెట్ పెట్టుకోండి. లేకపోతే మీరు ఏదైతే సోర్స్ తీసుకుంటున్నారో ఆ సోర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. సింగిల్ సోర్స్ సరిపోద్దు, అంతకు మించి ఇంకెక్కువ వద్దు. సో కరెంట్ అఫైర్స్ ఆస్పెక్ట్ అలా ఉండాలి. ఓకేనా, అర్థమైందండి ఇంతవరకు? ఓకే సార్. సో తర్వాత స్టాటిక్ అయింది, కరెంట్ అఫైర్స్ అయింది, సీసెట్ అయింది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయింది. తర్వాత మీకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మాక్ టెస్ట్లు. ఈ మాక్ టెస్ట్లు కూడా మీకు ఒక ట్రాప్ అనమాట. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేది అంటే 2018 వరకు, 18-19 వరకు ఎలా ఉండేది అంటే, ఒక పర్సన్ ఒక 50 to 60 మాక్ టెస్ట్లు చేసేస్తే క్లియర్ అయిపోయే పరిస్థితిలో ఉండే. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి, ప్రతిదీ అనాలిసిస్గా అడుగుతున్నారు, అనలిటికల్గా ఉంటున్నాయి క్వశ్చన్స్. సో మీరు కంప్లీట్ మార్క్స్ మీద డిపెండ్ అయితే మీరు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. సో మార్క్స్ ఎప్పుడు కూడా మీరు మార్క్స్ బేస్డ్ ప్రిపరేషన్ అవ్వకూడదు. అంటే మాక్ టెస్ట్లు చదివేస్తాను, మాక్ టెస్ట్ ప్రతిరోజు ఒక టెస్ట్ రాసేస్తాను, తర్వాత నేను మిగిలిన టైం చదువుకుంటాను అనకూడదు. మీరు చదువుకోవడం ఫస్ట్ ప్రయారిటీ. ఫస్ట్ మీరు చదవాలి స్టాండర్డ్ బుక్స్, కరెంట్ అఫైర్స్, సీసెట్ అవన్నీ కూడా చదివి తర్వాత దాన్ని టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్ రాయాలి. యాజ్ ఆఫ్ నౌ జనవరిలో అయితే మీరు ఒక 15 డేస్కి ఒక ఫుల్ లెంత్ టెస్ట్ రాసినా సరిపోతుంది. ఐ వుడ్ సజెస్ట్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లే తీసుకోండి, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లే తీసుకోండి. మాడ్యూల్ వైజ్గా తీసుకుంటే అన్నెసరీ ఫ్యాక్ట్స్ కూడా ఎక్కువ పెట్టేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందువల్ల ఒక 2 ఇన్స్టిట్యూట్స్ తీసుకోండి. నేను సజెస్ట్ చేసేది విజన్ ఐఏఎస్, ఫారం ఐఏఎస్. ఈ 2 కూడా ఫుల్ లెంత్ టెస్టులు తీసుకొని వారానికి ఇప్పుడైతే 25 డేస్కి 15 డేస్కి ఒకటి చేయండి, ఫిబ్రవరి వచ్చాక వారానికి ఒకటి చేయండి, మార్చికి వచ్చాక కొద్దిగా వారానికి 1-2 అలా చేయండి. ఏప్రిల్లో డైలీ ఒక 10 డేస్ రాయడానికి ట్రై చేయండి, డైలీ ఒక 10 టెస్ట్లు. తర్వాత మేకి వచ్చాక కొద్దిగా కూల్ చేస్తూ మీరు ప్రిపరేషన్ని ఆ మోడ్లో ఉంచుకుంటే చాలు. ఎగ్జామ్కి 1 వీక్ ముందు ఎటువంటి టెస్ట్లు చేయకండి, కంప్లీట్గా ఆపేసండి. సో మాక్ టెస్ట్లు మీరు ఓవర్ డూ చేయకూడదు, ఎంత ఇంపార్టెన్సో అంతే. ఓన్లీ మీరు అనాలిసిస్ చేసుకోవడానికి, మీ వీక్ పాయింట్స్ తెలుసుకోవడానికే మాక్ టెస్ట్లు మీరు ఉపయోగపడుతుంది. సో ఇది అయిపోయింది. తర్వాత డిస్ట్రాక్షన్లో మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా ఉన్న డిస్ట్రాక్షన్ సోషల్ మీడియా. సోషల్ మీడియాకి 5 months కూడా ఎంత దూరంగా ఉంటే వీలైతే అంత మంచిది. ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేసేయండి, టెలిగ్రామ్ ఓన్లీ నెససరీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే ఉంచుకోండి, మిగిలిన ఛానల్స్ అన్నిటి నుండి బయటకు వచ్చేయండి. తర్వాత వాట్సాప్, యూట్యూబ్ అవన్నీ కూడా కట్ ఇట్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కట్ ఇట్. సో సోషల్ మీడియా మీకు తెలియకుండానే మీ టైంని కిల్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఆ డిస్ట్రాక్షన్ వడ్లో పడకూడదు, మీరు చాలా కాషియస్గా ఉండాలి. ఈ సోషల్ మీడియా ఈజ్ ఎ డెవిల్ నౌ. సో ఈ డెవిల్ చేతిలోకి మీరు వెళ్ళకుండా, ఆ డెవిల్కి దొరకకుండా మీ గేమ్ అనేది ఉండాలన్నమాట. సో బీ వెరీ కాషియస్ ఆన్ దిస్. తర్వాత ఇంకొకటి మీకు న్యూ బుక్స్. ఈ టైంలో ఎటువంటి న్యూ బుక్స్ జోలికి వెళ్ళకండి. మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్కి సోర్సెస్ ఫిక్స్ చేసి ఉంటారు, అదే సోర్స్కి కన్ఫైన్ అవ్వండి. ఆ సోర్స్ కంప్లీట్ అవ్వకపోలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లక్ష్మీకాంత్ అనుకున్నారు, లక్ష్మీకాంత్ పాలిటిక్ అనుకున్నారు, అందులో అది మీకు ఒక 60% కంప్లీట్ అయింది అనుకోండి, ఆ మిగిలిన 40% ఈ 5 monthsలో కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి.
అంతేగాని ఇది కంప్లీట్ కాలేదు కదా, ఇంకా చిన్న బుక్ ఏదైనా తీసేస్తాను అని చెప్పి కొత్త బుక్ జోలికి వెళ్ళడం, లేకపోతే ఏదైనా కంపైలేషన్ మార్కెట్లో తక్కువ పేజెస్లో కవర్ అయిపోతుంది అని దాని జోలికి వెళ్ళడం, అలాంటి పనులు చేయకండి. ఎటువంటి కొత్త బుక్లు కూడా తీసుకోకండి. ఓన్లీ మీరు కరెంట్ అఫైర్స్ కోసం PT365 లాంటివి తీసుకుంటారు అంతే. అంతకు మించి స్టాటిక్ బుక్స్ కోసం ఎటువంటి పరిస్థితుల్లో కొత్త బుక్స్ జోలికి వెళ్ళకండి. ఇది కూడా ట్రాప్. సోషల్ మీడియా ఎలాగైతే ట్రాప్ ఉందో ఇది కూడా ఒక ట్రాప్. మీరు కొత్త బుక్స్ తీసుకుంటూ వెళ్తే మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవ్వరు, బుక్ కలెక్టర్ అవుతారు. చివరికి మీ రూమ్ నిండా బుక్సే నిండిపోతాయి. నేను కొంతమంది సీనియర్ ఆస్పిరెంట్స్ చూస్తుంటాను, ఒక 6-7 అటెంప్ట్స్ చూసిన వాళ్ళకి 10x10 అంటే 100 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉంటే ఆ రూమ్ లో సగం బుక్స్ ఉంటాయి. అన్ని బుక్స్ కలెక్ట్ చేసేసి ఉంటారు. హిస్టరీకే ఒక 4-5 బుక్స్ ఉంటాయి, జాగ్రఫీకి ఒక 10-12, అలా ప్రతి సబ్జెక్ట్ కూడా అన్ని బుక్స్ పెట్టుకొని అన్ని బుక్స్ కలెక్ట్ చేసుకోకండి. ప్రిపరేషన్ ఎప్పుడు ఎలా ఉండాలి? సింపుల్ గా ఉండాలి, తక్కువ సోర్సెస్ తో ఉండాలి, స్టాండర్డ్ సోర్సెస్ ఉండాలి. అవే ఎక్కువసార్లు రివిజన్ చేస్తే సరిపోతుంది. ఈ జనవరి వచ్చేసింది అంటే మీరు కొత్త బుక్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, ఆ ట్రాప్ లో పడకండి. సో తర్వాత మీరు చేయాల్సింది మిస్టేక్స్ మీరు రివైజ్ చేసుకోవాలండి. ఇందాక అది చెప్పడం పైన చెప్పాలి. అది మీరు ఏదైతే మాక్ టెస్ట్లు ఇస్తున్నారో మాక్ టెస్ట్లు మోస్ట్లీ ఫిజికల్ కాపీస్లో ఇవ్వడానికి ట్రై చేయండి, పేపర్ కాపీలో, లేకపోతే ల్యాప్టాప్లో పీడిఎఫ్ అయినా ఓపెన్ చేసి చేయడానికి ట్రై చేయండి. మీరు రివ్యూ చేసుకున్నప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు తప్పయింది, నాకు ఇన్ఫర్మేషన్ లేదా నా దగ్గర, లేకపోతే నాకు ఫ్యాటిగ్యూ అంటే నేను థింక్ చేయలేకపోయానా, వీక్నెస్ లాగా బ్రెయిన్ ఇంకా ఆగిపోయిందా థింక్ చేయడం, లేకపోతే నేను చదివినా కూడా రివైజ్ చేయలేకపోవడం వల్ల ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోలేకపోయానా, లేకపోతే నేను చదివిన సోర్స్లో అది కవర్ అవ్వలేదా, అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ పేజ్లో ఆ క్వశ్చన్ పక్కన ఆ మిస్టేక్ ఎందుకు అయ్యింది అన్నది రాసుకోవాలి. సో ఎర్రర్ బుక్ అని ఒకటి ఉంటుంది, ఎటువంటి ఎర్రర్స్ చేస్తున్నాము అనేది ఆ బుక్లో రాస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేసెస్ ఇన్ న్యూస్ అడుగుతూ ఉంటుంటే నేను 2-3 ఆప్షన్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, అలాంటివన్నీ రాసుకుంటుండాలి మీరు ఎటువంటి ఎర్రర్స్ చేస్తున్నారో. సో ఈ ఎర్రర్ బుక్ ప్లస్ మీ మిస్టేక్స్ రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 1 వీక్కి మీరు మాక్ టెస్ట్లు రాశాక ఆ టెస్ట్లో ఎలా ఎటువంటి తప్పులు వెళ్ళాయి. సో ఈ రివ్యూ చాలా ఇంపార్టెంట్. మీరు కొత్త కొత్త టెస్ట్లు రాసేయడం కన్నా మీరు చేసిన టెస్ట్లు, మీరు చేసిన ఫుల్ లెంత్ టెస్ట్ని మళ్ళీ మీరు ఓన్గా కూర్చొని రివ్యూ చేస్తే మీ సబ్ కాన్షియస్ మెమొరీలో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. అటువంటిదే వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్ ఈజీగా క్వశ్చన్ ఉండేటప్పుడు ఆప్షన్స్ బై డిఫాల్ట్ 4 ఉంటాయి, ట్రాప్ ఉంటుంది అందులో ఒకటి, పట్టిన ఏదో ఒకటి పెట్టేస్తారు, కానీ అది చూస్తే తప్పు అవుతుంది. సో మీకు మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది మీరు ఎక్కువసార్లు రివిజన్ చేయడం వల్ల. ఈజీ క్వశ్చన్ నుంచి ఉన్నప్పుడు ఎక్కువగా నేను ఫోకస్ పెట్టకుండా ఏది పడితే అది పెట్టేస్తున్నాను. కొద్దిగా ఈజీగా క్వశ్చన్ ఉంది అంటే కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయాలి అన్నది మీరు మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఆటోమేటిక్గా స్టోర్ అయిపోతుంది. అందువల్ల మీకు ఎగ్జామ్లో కూడా చాలా యూజ్ అవుతుంది. సో ఆ రివైజ్, మీ మిస్టేక్స్ అన్ని కూడా మీరు రివైజ్ చేస్తూ ఉండాలి. తర్వాత హెల్త్, ఇది చాలా ఇంపార్టెంట్. హెల్త్ అంటే ఇప్పుడు చాలా మంది యంగ్ పీపుల్ ఉంటారు కాబట్టి పర్వాలేదు, బట్ వాళ్ళలో కూడా ఎక్కువ మంది ఫుడ్ నెగ్లెక్ట్ చేస్తుంటారు. బిర్యానీలు తినడం, ఏది పడుతుంది బాగా, అంటే ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ పర్వాలేదు, బట్ మనకి ఎంత చదివినా కూడా ఎగ్జామ్ రోజు నాడు ఫీవర్ కానీ లేకపోతే ఇమ్యూనిటీ ప్రాబ్లం కానీ స్టమక్ అప్సెట్ కానీ ఏదైనా కూడా మీరు సక్సెస్ అవ్వకపోవచ్చు. అందువల్ల హెల్త్ని మంచి ఫుడ్ తినండి, హైజీన్ ఫుడ్ తినండి, ఫ్రూట్స్, వాటర్ ఎక్కువ తాగండి, వాటర్ తీసుకోండి. ఇవన్నీ బేసిక్సే, కానీ ఎవరు మీరు బేసిక్స్ మర్చిపోతేనే మీరు ఫెయిల్ అవుతారు. సో బేసిక్స్ని ఎప్పుడు వదలకూడదు. వాటర్ ఎంత ఇంటేక్ ఉంటే అంత తీసుకోండి ప్రాపర్గా, ఫుడ్ కూడా మంచి హైజీన్ తీసుకోండి, స్లీప్ కూడా 6 to 8 hours చదవండి. సో స్లీప్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే మీ బ్రెయిన్ షార్ప్గా ఉండాలి అంటే స్లీప్ కూడా ఉండాలి. సో ఇవన్నీ తప్పకుండా మీకు వాకింగ్ కానీ మెడిటేషన్ కానీ అలవాటు ఉంటే అవి కూడా కంటిన్యూ చేయండి. స్మాల్ వాక్స్, ఒక 15 minutes 30 minutes వాక్స్ లాంటివి చేయండి. సో ఇవన్నీ కూడా మీకు హెల్త్ అనేది మీకు ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టు, మీరు మీ బాడీని ఒక సాధనంగా ఈ ఐఏఎస్ని అచీవ్ చేయడానికి ఒక ప్రాపర్ సాధనంగా తయారవుతుంది హెల్త్ మంచిగా ఉంచుకోవడం వల్లనే.
సో ఇది నెగ్లెక్ట్ చేయకండి, చాలా మంది యంగ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంటారు. సో నెవర్ నెగ్లెక్ట్ దిస్. తర్వాత మీ రొటీన్ ఫిక్స్ చేసుకోండి. మీరు అట్లీస్ట్ ఎగ్జామ్కి 1 month ముందు అయితే ఇది తప్పకుండా ఉండాలి. May 1st వచ్చింది అనుకుంటే మీకు మీ రొటీన్ ఎలా ఉండాలి అని అంటే ఎగ్జామ్ రొటీనే ఉండాలి. అంటే ఎగ్జామ్ మనకి 9:30 to 11:30 ఉంటుంది మార్నింగ్ సెషన్, 2:30 to 4:30 ఉంటుంది. సో మీరు మధ్యాహ్నం పడుకునే అలవాటు ఉంటే ఈ టైంలో పడుకోకూడదు. ఇంకా మే అంతా కూడా ఈ మార్నింగ్ టైంలో కూడా యాక్టివ్గా ఉండాలి. సో మీ స్లీప్ సైకిల్ కానీ, మీ సర్కాడియన్ రిథమ్ కానీ, మీ బయోలాజికల్ సైకిల్ కానీ అన్నీ కూడా ఈ రొటీన్ ఎగ్జామ్కి ఫిట్ అయ్యేటట్టుగా మీ రొటీన్ ఉండాలి. మీరు ఆ టైంలో టెస్టులు రాయాలి కూడా. మేలో ఏదైనా ఫుల్ లెంత్ టెస్టులు రాస్తుంటే మీరు అట్లీస్ట్ ఒక టెస్ట్ ఒక డే మార్నింగ్ 9:30 to 11:30 జిఎస్, ఇక్కడ సీసాట్ ఒక టెస్ట్, ఫుల్ లెంత్ టెస్ట్ ఒకటైనా రాసి వెళ్ళాలి ఎగ్జామ్కి. సేమ్ ఎగ్జామ్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్లో మీరు చేయాలి. ఐ వుడ్ సజెస్ట్ విజన్ అభ్యాస్. విజన్ అభ్యాస్ టెస్ట్ సిరీస్ వాళ్ళు ఫిజికల్గా పెడతారు, హైదరాబాద్ సెంటర్లో పెడతారు, చాలా సెంటర్స్ ఉన్నాయి అక్రాస్ కంట్రీ. సో మీరు ఎక్కడుంటే అక్కడ ఆఫ్లైన్లోకి వెళ్ళి అటెండ్ అయ్యి ఆ అట్మాస్ఫియర్ని ఫీల్ అయితే బెటరు. ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్కి వెళ్ళలేకపోతున్నారంటే ఆన్లైన్ టెస్ట్ తీసుకొని మీ రూమ్ని ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేసి ఆ 2 hours ఎగ్జామ్ ఫైనల్ ఎగ్జామే అన్నట్టు కూర్చొని రాయాలి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా. అక్కడ మీరు ఫైనల్ ఎగ్జామ్కి చాక్లెట్స్ కానీ వాటర్ కానీ తీసుకువెళ్తున్నారు అంటే ఇక్కడ కూడా అలానే పెట్టుకొని సేమ్ రిప్లికేట్ చేయాలి. సేమ్ సిన్సియారిటీ ఉండాలి, సేమ్ థాట్ ప్రాసెస్ ఉండాలన్నమాట ఇక్కడ కూడా. సో విజన్ అభ్యాస్ అట్లీస్ట్ ఫుల్ లెంత్ టెస్ట్లు పెడితే అట్లీస్ట్ ఒక ఫుల్ లెంత్ టెస్ట్ మార్నింగ్ ఈవినింగ్ పెడతారు వాళ్ళు, అది రాసేటట్టు చూసుకోండి. సో మీ రొటీన్ కూడా ఈ 9:30 to 11:30 లాగే ఉండాలి. నెక్స్ట్ ఇటువంటి అభ్యాస్ లాంటి టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు తప్పకుండా ఒకటి రాయాలి. అప్పుడే మీరు చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, మీకు మిస్టేక్స్ ఏంటి అన్నది ముందుగా తెలిసిపోతుంది మీకు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే మీలో ప్రాబ్లమ్స్ ఏంటి. అలాగా కంటిన్యూస్గా 4 hours కూర్చొని రాస్తున్నాను అంటే మీ మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, మీ మైండ్లో గ్లూకోజ్ సప్లై కానీ తగ్గిపోతూ ఉందా, మీ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందా, అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. సో రొటీన్ ఫిక్స్ చేసుకోండి, అభ్యాసాలు టెస్టులు కూడా తప్పకుండా రాయండి. తర్వాత ఇంకా చివరిగా ఎగ్జామ్ డే స్ట్రెస్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది తర్వాత మళ్ళీ మీకు ఎగ్జామ్ ముందు కూడా ఒక క్లాస్ తీసుకొని చెప్తాను. సో ఎగ్జామ్ డే స్ట్రెస్ నేను 2019లో ఇలానే ఫెయిల్ అయిపోయాను ప్రిలిమ్స్. సో తెలిసిన 2019 పేపర్ అంటే చాలా ఈజీ పేపర్. 2018లో నాకు ఐఎఫ్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ కూడా దాటింది, చాలా ఎక్కువ మార్కులు వచ్చాయి, ఆల్మోస్ట్ 130 వచ్చాయి. 2018 వన్ ఆఫ్ ద డిఫికల్ట్ పేపర్. కానీ 19లో ఆ ఇయర్ ఇంటర్వ్యూకి వెళ్ళడం అన్నీ అయింది. ఎనఫ్ టైం దొరికింది నాకు. ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా మాకు ఫిబ్రవరిలో రిజల్ట్స్ వచ్చేసాయి, సో మార్చిలో వచ్చేసాయి. సో టైం దొరికింది మాకు. కానీ 19లో ఈ ఎగ్జామ్ డే స్ట్రెస్ వల్ల నేను సరిగా పర్ఫామ్ చేయలేకపోయాను. సో ఎగ్జామ్ డే స్ట్రెస్ అంటే ఏంటంటే మీకు ఎగ్జామ్ నెక్స్ట్ రోజు ఉందంటే ముందు రోజు నిద్ర పట్టదు అనమాట. మైండ్లో పడుకున్న వెంటనే మార్నింగ్ లెగాలి, ఎలా వెళ్ళాలి, అలా వెళ్ళాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని థాట్స్ వచ్చేస్తుంటాయి. కొంతమందికి నేను చదవలేదు, ఆ సబ్జెక్ట్ చదవలేదు, ఇది పెండింగ్ ఉంది, నేను ఇంకా చేస్తుంటే బాగుండేదేమో, నా పర్ఫార్మెన్స్ సరిగా లేదేమో, అలా చాలా చాలా స్ట్రెస్లు వచ్చేస్తుంటాయి. సో అటువంటి స్ట్రెస్ని మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి, లేకపోతే క్రూషియల్ అటెంప్ట్ అనేది మీది వేస్ట్ అయిపోతుంది. సో దానికి ఎలా హ్యాండిల్ చేయాలి అని అంటే మీరు స్ట్రెస్ అస్సలు తీసుకోలేకపోతున్నారు అంటే 1 week ముందైనా మీరు ప్రిపరేషన్ ఆపేయవచ్చు. మార్క్ మై వర్డ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24th మీకు ఎగ్జామ్ ఉంది అంటే 18th నుంచి ఆపేయవచ్చు మీరు ప్రిపరేషన్ ఆపేసి కూల్గా మీరు జనరల్గా ఏ విధంగా ఉంటారో ఆ విధంగా చేయొచ్చు. చాలా మంది టాపర్స్ నాకు తెలుసు అలా చేసిన వాళ్ళు. సో ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జామ్ రోజు మన మైండ్ సెట్ బట్టే మన పర్ఫార్మెన్స్ డిసైడ్ అవుతుంది. ఎటువంటి ఫ్యాక్ట్స్ ఇది టెస్ట్ చేయదు, మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్స్, మీ అనలిటికల్ పవర్ టెస్ట్ చేస్తుంది ఎగ్జామ్. సో మీరు ఆ రోజు స్ట్రెస్తో ఉంటే మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ పోతుంది, మీ అనలిటికల్ మైండ్ సెట్ పోతుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే దీనికోసం ప్రిలిమ్స్ని టూర్గా పెట్టుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోయంబత్తూరు, లేకపోతే నార్త్ ఈస్ట్ అటువంటివో, లేకపోతే సిమ్లా అటువంటి స్టేట్ పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోతారు అనమాట. 18th వెళ్ళిపోయి ఆ 1 week అక్కడ చిల్ అవుతారు, లేకపోతే 3 days అక్కడ చిల్ అవుతారు, 3 days ముందు వెళ్ళి. సో ఎగ్జామ్ రోజు కూడా కూల్గా వెళ్ళి రాస్తూ ఉంటారు అనమాట. సో అది ఎక్స్ట్రీమ్ స్టెప్ అది.
బాగా సీనియర్ ఆస్పిరెంట్స్ ఆ విధంగా చేస్తుంటారు, స్ట్రెస్ని హ్యాండిల్ చేయని వాళ్ళు. బట్ మీరు ఫ్రెషర్స్ అయితే కనుక మీరు బాగా స్ట్రెస్కి గురైతే అట్లీస్ట్ ముందు రోజైనా, అంటే 23rd మార్నింగ్ నుంచి మీరు చదవడం ఆపేయండి 6 AM నుండి. సో మీ బాడీ రిలాక్స్ అవుతుంది కొద్దిగా, మీలో ఆ స్ట్రెస్ హార్మోన్స్ అన్ని తగ్గుతాయి, అండ్ నెక్స్ట్ రోజు మీరు కూల్గా వెళ్ళి ఎగ్జామ్ రాయగలుగుతారు. సో ఎగ్జామ్ డే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు రాజు రాణి రాజ్యాంగం ఈ 3 చాలా ఇంపార్టెంట్. తర్వాత కరెంట్ అఫైర్స్, తర్వాత మాక్ టెస్ట్లు, తర్వాత సోషల్ మీడియా ట్రాప్, న్యూ బుక్స్ ఒక ట్రాప్, తర్వాత మన రొటీన్ ఫిక్స్ చేసుకోవడం, తర్వాత మిస్టేక్స్ని రివ్యూ చేసుకోవడం, మన హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవడం, ఒక అభ్యాస్ టెస్ట్ లాంటివి రాయడం, ఎగ్జామ్ డే స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం. సో ఇవన్నీ కనుక మీరు ప్రాపర్గా హ్యాండిల్ చేయగలిగితే మీరు డైరెక్ట్గా టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని హిట్ చేస్తారు. తప్పకుండా ఫారెస్ట్ సర్వీస్ కూడా కట్ ఆఫ్ మీకు ఫారెస్ట్ సర్వీస్ కన్నా మంచి కట్ ఆఫే వస్తుంది. స్టాటిక్ బుక్స్ మంచిగా రివైజ్ చేసుకోండి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.